ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా ఈ మంగళవారం మనమందరం కలుసుకుని దేవుని ధ్యానించే కృప ఆయన మనకు అనుగ్రహించినందుకు నేను మనందరి పక్షంగా యేసయ్యకు వందనాలు చెప్తున్నాను. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని నేను మనసారి అభినందిస్తున్నాను. క్రొత్త వారికి మీరు పరిచయం చేస్తున్నారు, అందుని బట్టి కూడా మిమ్మల్ని నేను మనసారి అభినందిస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా లోకాసువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని ధ్యానం చేద్దాం. లోకాసువార్త 23:33. వారు కపాలమాడబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వినే వాక్యానికి దేవునికి భయపడవా అనేటువంటి ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు, ఇద్దరు దొంగలు సిలువేయబడ్డారు. ఎడం వైపున ఉన్న ఆయన పందాలు ఆయన దూషిస్తున్నారు, తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగరా, మమ్మల్ని కూడా దింపు. ఈ మాటలన్నీ మనందరికీ తెలిసిన విషయాలే, ధ్యానం చేశాం మనం. ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ ఏమంటున్నాడంటే, అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆ నేరస్తులను సిలువ వేసిరి. ఎవరు నేరస్తులు, ఎవరు నేరస్తులు కారు? ఎవరు నేరస్తులు, ఎవరు నేరస్తులు కారు? ఆ కపాలం అనబడిన స్థలానికి లాటిన్ భాషలో కల్వరి అని ఇంకొక పేరు ఉంది. కనుక ఇప్పుడు మనం కల్వరిగిరి, కలవరి మెట్ట అనే పదాలు వాడినప్పుడు అది లాటిన్ లాంగ్వేజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్గా అది కపాలం అనబడిన స్థలం. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనమింకను బలహీనులమై ఉండగా, మనమింకను పాపులమై ఉండగా, ఆ తర్వాత వచనాలు మనమింకను శత్రువులమై ఉండగా, ఈ 3 పదాలు అక్కడ వ్రాయబడ్డాయి. మనమింకను బలహీనులమై ఉండగా, శారీరకమైన బలహీనత కాదు, ఇది ఆత్మీయమైన బలహీనత, దేవునిలో బలహీనత, వాక్యంలో బలహీనత, విశ్వాసంలో బలహీనత, ప్రార్థనలో బలహీనులు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, శారీరకంగా చాలా బాగున్నాం, బలంగా అన్ని పుష్టులు ఉన్నాయండి, అన్ని రకాల బలాలు ఉన్నాయి, కానీ ఈ బలం లేదు మనకి. అందుకని మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, ఇంకనూ పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవునికి ఒకరినొకరు శత్రుత్వం కాదు ఇక్కడ, దేవునికి శత్రువులమై ఉండగా. కనుక ఇప్పుడు ఎవరు నేరస్తులు, ఎవరు నేరస్తులు కాదు? ఆ ఇద్దరు నేరస్తులు అని వాళ్ళిద్దరిని మనం వేలెత్తి చూపిస్తున్నాం. ఆ ఇద్దరు నేరస్తులని వాళ్ళని మనం కొంచెం తేలిగ్గా మాట్లాడుతున్నాం. కానీ ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి మనం ఎవరం? మన పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరు నేరస్తులే, ఒకే రకమైన శిక్ష అనుభవిస్తున్నారు వారు. ఇద్దరు క్రీస్తును చూస్తున్నారు, ఇద్దరు క్రీస్తు మాటలు వింటున్నారు. చూడండి, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా కూడా క్రీస్తును చూస్తున్నాం, క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం, క్రీస్తు మాటలు మనం వింటున్నాం. కానీ ఇవి మనలో నుండి పోవటం లేదు, వీటికి మనం దూరంగా ఉండలేకపోతున్నాం. ఒకరికేమో నిరీక్షణ, ఒకరికేమో నిరీక్షణ లేదు. ఒక వ్యక్తి తన గురించి తాను ఆలోచిస్తున్నాడు, ఇతరులను నిందిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఇంకా కాసేపటికో చనిపోతారు. అందులో ఈ సిలువ వేయబడిన ఇద్దరు కూడా యూదులు. అది శనివారం సబ్బాతు దినం. శుక్రవారం సాయంకాలం 6 గంటల నుంచి సబ్బాతు ప్రారంభమవుతుంది. సిలువ మీద సబ్బాతు దినాన వాళ్ళు ఉండడానికి వీల్లేదు, కనుక ఎలాగోలాగా చంపేస్తారంతే, ప్రాణం పోయేలా చేస్తారు. జనరల్గా కాళ్ళు విరగొట్టి రక్తం అంతా డ్రైన్ అయిపోయి చనిపోయేలాగా చేస్తారనేది చరిత్ర మనం చూస్తున్నాం.
కాసేపటికో చనిపోతున్నానన్న వ్యక్తి కూడా తన మనసులో పశ్చాత్తాపం కానీ మారు మనసులో కానీ లేకోకుండా ఆయన మాట్లాడే మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 23వ అధ్యాయం లోకాసు వార్తలో 35వ వచనం. ఇందాక 33 చదువుకున్నప్పుడు 35. అధికారులు ప్రజలు సిలువ యొద్ద నిలవబడి, వీడు దేవుడు ఏర్పరచుకున్న అయిన ఎడల, దేవుడు ఏర్పరచుకున్నవాడు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించిరి. మనసు కలగటం లేదా? హృదయంలో ఆర్ద్రత లేదా? జాలి కలగటం లేదా? ఆయన పడుతున్న ఆయన యొక్క స్వరూపాన్ని చూసినప్పుడు, ఆయన యొక్క ఒక్కసారి ఆ పరిస్థితి చూసినప్పుడు ఎవరికైనా ఒక్కొక్కసారి రోడ్డు మీద ఎవరో పిక్ పాకెటర్ దొరుకుతాడు, తలకు చెయ్యి ఆడించేస్తూ ఉంటారు. ఈ లోపల ఎవరో రే చచ్చిపోతాడు, పోనీ వదిలేంట్రా అని అడ్డం పడి, రే తప్పేదో చేస్తావు కదా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకని వీళ్ళని ఆపి అతను పంపించేస్తాడు. కనీసం ఒక్కరిలో కూడా అలాంటి జాలి కనపడడం లేదు. ఇది 35. 37 చూద్దాం. సైనికులు, నీవు యూదుల రాజువైతే నిన్ను రక్షించుకొనమని అపహాస్యం చేశారు. తప్పులేదు, వాళ్ళ సైనికులు కనుక. యూదుల రాజు అనే పైవలాసం ఒకటి రాయబడింది కనుక వాళ్ళు అపహాస్యం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు, ఆ సైనికులు ఎవరంటే వాళ్ళు రోమీయులు, యూదులు కాదు. వీళ్ళకి ఎప్పుడు వైరం ఉంటుంది, ప్రభుత్వం వాళ్ళదే, ప్రజలు వీళ్ళు కనుక వాళ్ళు అపహాస్యం చేయడంలో తప్పులేదు. కానీ మిగతా వారు ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? ఇద్దరు చెరువైపున ఉన్నవారు, అందులో ఒక వ్యక్తి ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు? ఆ ప్రజల మాటలు వింటున్నారు, సైనికుల మాటలు వింటున్నారు వీళ్ళిద్దరూ, వాళ్ళతో కలిసి ఈ వ్యక్తి అపహాస్యం చేస్తున్నాడు. 39వ వచనం చూస్తే, ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. తన చావుకు చాలా దగ్గరగా ఉన్నాడు. పశ్చాత్తాపం కానీ మారు మనసు కానీ లేదు. ఈ మాటలు ధ్యానం చేస్తుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఒక కప్పను పాము పట్టుకుంది. అది ఇంకా కప్ప పాము నుంచి తప్పించుకునే పరిస్థితిలో లేదు. ఒకేసారి పాము మింగలేదు కదండి, నెమ్మదిగా స్వాలో చేస్తుంది, నెమ్మదిగా మింగుద్ది. దేన్ని పట్టుకున్నా ముందుగా తన విషంతో కానీ లేకపోతే తన బలప్రయోగంతో కానీ ఆ పట్టుకున్న ఆ జీవిని చంపేసి ఆ తర్వాత మింగుద్ది. ఇప్పుడు ఇది ప్రయత్నం చేస్తుంది సర్పం. ఈ లోపల ఆ కప్ప ఎదురుగుండా ఒక పురుగు వస్తే తన నాలుగు చాపి ఆ పురుగును చంపుకు తింటుంది. చావుకేమో అంగుళం దూరంలో ఉంది. ఇంకొక దాని చావును నేను చచ్చిపోతున్నాను కనుక దాన్ని బతకనిద్దామని అనుకోవట్లేదు. చనిపోతున్నానని తెలుసు కూడా, ఈ పాము కోరల్లో నుంచి నేను బయటకు రాలేనని తెలుసు కూడా ఇంకొక జీవిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతకన్నా పెద్ద తేడా ఏం కనపడుతుంది ఇక్కడ? అంతకన్నా పెద్ద తేడా ఏమి కనపడుతుందండి? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వీళ్ళిద్దరూ యూదులే, ప్రజలు అధికారులు. వాళ్ళు యూదులు, రోమీయులు. ఏమండి, క్రీస్తుని గురించి వేరు అభిప్రాయాలు. మరి మన అభిప్రాయం ఏంటి? విమర్శించే వారితో ఏకీపిద్దామా? అపనమ్మికతో ఉన్నవారితో మనం కూడా అపనమ్మికను వ్యక్తం చేద్దామా? కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది, వారితో కలిసి మనం కూడా అవిశ్వాసాన్ని వ్యక్తం చేద్దామా? క్రీస్తు వలన క్షేమాన్ని అనుభవించి, మేలుని అనుభవించి, స్వస్థతలు అనుభవించి, ఉపకారం అనుభవించి, ఆపదలు ఉన్నప్పుడు గట్టెక్కి ఇవన్నీ ప్రార్థన చేయటం వల్ల. కానీ కొన్నిసార్లు ఒక తప్పటడుగు, కొంచెం ప్రక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి, పట్టాలు తప్పిన రైలు అంటాం కదండి, డిరైల్మెంట్ అంటాం చూసారా? అలాంటి జీవితం మనలో ఉందా? కొంచెం ఆలోచన చేద్దామండి. ఆ 23వ అధ్యాయం లోకాసు వార్త 41వ వచనంలో రెండో నేరస్తుడు, మనకైతే ఇది న్యాయమే. ఎందుకంటే ఇద్దరు ఒకే రకమైన నేరం, ఒకే రకమైన బ్రతుకు, ఒకే రకమైన నీచమైన జీవితం, ఇప్పుడు ఒకే రకమైనటువంటి శిక్ష అనుభవిస్తున్నారు కనుక మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. మనం ఏదైతే చేసామో దానికి తగిన శిక్ష మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఎవరి మట్టుకు వారి నిజస్థితిని గుర్తించాలి.
నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, మనం అందరూ ఎవరైనా సరే మన నిజస్థితిని మనం గుర్తించాలి. మనకైతే ఇది న్యాయమే. మధ్యలో ఉన్నారు, ఆయన అటు ఈయన ఇటు ఉన్నాడు. నేను అనుకుంటాను కనీసం మెడ కూడా ఇలా తిప్పడానికి వీలుందో లేదో వాళ్ళకి. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. క్రీస్తు దగ్గరకు వచ్చేవాళ్ళు వాళ్ళ నిజస్థితిని వాళ్ళు గ్రహించాలి అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు ఏమీ లేనట్టు, ఏమీ చేయనట్టు, ఏమీ ఎరగనట్టు, తెలియనట్టు నటిస్తాం. కానీ అన్నీ దేవునికి తెలుసు అండి. ప్రతిదీ దేవునికి తెలుసు. మన పనులన్నీ ఆయనకు తెలుసు, మన ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు, మన ఉద్దేశాలన్నీ ఆయనకు తెలుసు. హృదయంలో ఏమేమి జరుగుతున్నాయి, హృదయంలో ఏమేమి ఆలోచనలు తలంపులు పురుడు పోసుకుంటున్నాయి అనేది ప్రభువుకు తెలియదా? నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అనే మాట అర్థం ఏంటి? నువ్వు పిండముగా ఉన్నప్పుడే, నువ్వు పిండముగా రూపుదిద్దబడక మునిపే నేను నిన్ను ఎరుగుదునని ప్రభు చెప్తున్నారు కదా. ఏది దాద్దాం? ఏమీ లేనట్టు, ఏమీ ఎరగనట్టు, ఏమీ చేయనట్టు, ఏమీ తెలియనట్టు నటించి నువ్వు దిగిరా, మమ్మల్ని కూడా దించు, నువ్వు దేవుని కుమారుడు అయితే. అపహాస్యం చేసేవాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. కొద్దిసేపటికి చనిపోతాను అనుకున్న వ్యక్తి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ 34వ వచనాన్ని మనం గమనిస్తే, క్రీస్తు పలికిన క్షమాపణ వార్త విన్నాడు. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. ఎవరు అనగలరండి ఈ మాట? ఒక ప్రక్కన క్రూరమైన హింస జరుగుతూ ఉంది, అవమానం, భరించలేని వేదన. దానితో పాటు ఆ క్రింద ఉన్నటువంటి సైనికులు ఆయన వస్త్రాలను పంచుకోవడానికి వీలు లేని అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నారు. అదొక పెద్ద గేమ్ లాగా ఉంది వాళ్ళకి. ఇదంతా వాళ్ళకి ఈ ప్రక్రియ, సిలువ వేసే ప్రక్రియ అంతా కూడా వాళ్ళకి అసలు కించెత్తు బాధ కానీ వేదన కానీ లేదు. అయ్యో అనే మాట వారి హృదయంలో లేదు. కానీ ఈ కుడివైపునటువంటి వ్యక్తి ఆయన నోట్లోంచి వచ్చిన విలువైన మాటను అతడు గ్రహించాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు. తన చివరి ఘడియలు సమీపించాయని అతను గుర్తిస్తున్నాడు గనక నేను కూడా ఆయనను నాకు క్షమించమని నేను అడగగలిగితే, ఆయన దగ్గర నా మనసు విప్పి క్షమాపణ నేను కోరగలిగితే, ఆయన ఇచ్చే రక్షణ నేను పొందగలిగినటువంటి కన్విక్షన్ ఆ చివరి నిమిషంలో ఆ వ్యక్తికి రావడం అనేది. అందుకనే, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు అని అన్నాడు, రక్షకుడా, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే మాట ఆయన నోట్లోంచి వచ్చింది. వెంటనే ప్రభువు రెస్పాండ్ అయ్యారు. నా రాజ్యంతో వచ్చినప్పుడు గొడవ ఎందుకయ్యా నీకు? నువ్వు నన్ను అడిగావు కనుక నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఆరాధించేటప్పుడు, దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా విశ్వాసులుగా మన మనుగడ కొనసాగిస్తున్నప్పుడు నేను గ్రహించాలండి. నేనేంటో నేను అర్థం చేసుకోవాలి. నేనేంటో నేను గుర్తించాలి. ఏమీ తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు, ఇందాక చెప్పిన మాటలు మళ్ళీ ఏమీ చేయనట్టు, అసలు ఏమీ తెలియనట్టు నటించొద్దు. అన్నీ ఎరిగిన ఆయన దగ్గర ఏమీ దాచలేం. నేను నా దోషమును కప్పుకొనక అని అన్నాడు దావీదు. నేను కప్పుకుంటే కుదరదు. కప్పుకుంటే లోకం కళ్ళు కప్పొచ్చు, చూసేవారి కళ్ళు కప్పొచ్చు, ఎదుటివారి కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం కదండి. నువ్వు కప్పినా కూడా ఆయన చూస్తాడు, నువ్వు దాచినా కూడా ఆయన చూస్తాడు, నువ్వు చేప కడుపులో ఉన్నా కూడా ఆయన నిన్ను చూస్తాడు. అగాధ జలాల్లో ఇంకా లోతుల్లోకి వెళ్ళిన చేప కడుపులో కూడా ఆయన నిన్ను చూస్తాడు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకనే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం, న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును,
క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. న్యాయంగా తీర్పు తీరుస్తున్నాడు అతను. మన ఇద్దరికి ఈ శిక్ష తగింది. ఎందుకంటే మన బ్రతుకులు అలాంటివి, మన జీవితాలు అలాంటివి. కనుక ఈ శిక్షకు, ఈ కఠినమైన శిక్షకు మనం పాత్రలు. కానీ ఆయన అలా కాదు కదా. అందుచేత అతడు న్యాయంగా ఒప్పుకున్నాడు. న్యాయమైన మాట తన నోట్లోంచి వచ్చింది కనుక క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకు వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనం ఉంటున్నప్పుడు ఒక న్యాయపరమైన బ్రతుకు మనం బ్రతకాలి. ఎవరి గురించో న్యాయం చెప్పడం, ఎవరి గురించో తీర్పు చెప్పడం కాదండి. నా గురించి నేను న్యాయం చెప్పుకోవాలి. నా బ్రతుకులో ఉన్న న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి, నా బ్రతుకులో ఉన్న నిజం ఏమిటి, నా బ్రతుకులో ఉన్న అబద్ధం ఏమిటి, నా బ్రతుకులో దేవునికి విరుద్ధంగా జీవించిన జీవితం ఏంటి, లేకపోతే ఆయనకి ఇష్టమైన బ్రతుకేంటి, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఏం చేశాను అనే దాని గురించి మనం ఆలోచన చేయాలి. ఆ నిజం అనే దాన్ని ఒప్పుకోగలిగితే క్షేమకరమైన దీవెన మనం పొందగలుగుతాం. క్షేమకరమైన ఆశీర్వాదకరమైన దీవెన మనం పొందగలుగుతాం. లేదనుకోండి, మభ్యపెట్టి దాచి ఏమీ లేనట్టుగా నటిస్తే ఉన్నది కూడా పోగొట్టుకుంటావేమో. అందుకని లోకసువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన మాట, లోక 17:3లో, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించో కాదు, మీ మట్టుకు మీరు జాగ్రత్త వహించండి. మీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతన్ని గద్దించు. తెలిసింది కనుక గద్దించు. మరి నీ తప్పు ఎవరికి తెలియలేదు, నిన్ను నువ్వు గద్దించుకోవా? నిన్ను నువ్వు సరి చేసుకునే ప్రయత్నం చేయవా? నీ జీవితాన్ని సరి చేసుకునే దిద్దుకునే ప్రయత్నం చేయవా? నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల గద్దించము. అతడు మారు మనసు పొందిన యెడల అతన్ని క్షమించు. నువ్వు మారు మనసు పొంది ప్రభు క్షమిస్తారు. నిన్ను నీవు గద్దించుకుని, అయ్యా నేను తప్పు చేశాను నాయన, చాలా తప్పులు చేశాను, చాలా పొరపాట్లు, చాలా పాపాలు జరిగాయి అని నన్ను నేను గద్దించుకుంటే ప్రభు కనికరించి క్షమిస్తారు. ఆయనతో చెప్పినట్టుగా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ఎంత ఆ వ్యక్తికి ఎంత ఊరటనిచ్చి ఉంటుందండి, ఎంత ధైర్యాన్ని ఇచ్చి ఉంటుంది. ఇంకా కాసేపటికి చనిపోతానని అనుకుంటున్నటువంటి, తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఈ మాట ఎంత సంతోషాన్ని కలిగించుంటుంది. నేను అనుకుంటాను ఈ బాధ అంతా మర్చిపోయి ఉంటాడు, ఈ వేదనంతా కూడా మర్చిపోయి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి. ఎప్పుడైతే దేవుని దీవెన ఆశీర్వాదం పొందాలని, దేవుని చేత నీవు నా నిత్యరాజ్యంలో ఉంటావనే మాట అనిపించుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, నిష్ఫలమైన అంధకార క్రియలలో, ఏమండి, వాటి వల్ల ఏమీ ఫలితం ఉండదండి, కానీ చేస్తామంతే. ఎందుకు చెయ్యాలో తెలియదు, ఎందుకు చేస్తామో తెలియదు, కానీ చేస్తామంతే. ఏంటంటే ఎవరో చెప్తారు, ఆ చెప్పే ఆయనకి కూడా అది తెలియదు, ఆ చెప్పే ఆయనకు కూడా అవగాహన లేదు, కానీ చెప్తాడు. ఏంటంటే ఎవరో చెప్పగా ఈయన విన్నాడు, ఈయన విన్నది ఉపదేశం చేస్తాడు, నువ్వేమో గుడ్డిగా నమ్ముతావు. నిష్ఫలమైన అంధక్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించండి. వద్దులే, నేను నా బ్రతికేదో బ్రతుకుతున్నాను, నా జీవితం జీవిస్తున్నాను, అయ్యా నా జోలికి రాబోకయ్యా, నా ఊసి తేబోకయ్యా, నువ్వు చెప్పేది నాకు అక్కర్లేదు బాబు, నేను బైబిల్ చదువుకుంటున్నాను, నా ప్రభు మాటలు వింటున్నాను, అది నాకు సరిపోతుందనే మాట ఎందుకు అనలేకపోతున్నావు? మొహమాటమా? ఒక వ్యక్తి నిన్ను తప్పుదారిలో నడిపిస్తుంటే అతన్ని ఖండించాలి, గద్దించాలి, లేదా అతనికి నువ్వు దూరంగా వెళ్ళాలి. ఈ మూడు చేయకోకుండా అతను చెప్పింది చేయడం వల్ల దేవుడిచ్చే రక్షణ మనం ఒకవేళ పోగొట్టుకుంటున్నామేమో. అందుచేత మొదట్లోనే చెప్పాను, దేవునికి భయపడు అనే మాట, దానితో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దేవునికి భయపడు, ఫియర్ గాడ్ అనే మాటతో మనకి ఆ క్యాప్షన్తో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం కదండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి, అది భయపడటం అంటే. పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, భయపడి ఆయన మార్గాల్లో నడవాలి. అపవాది ఏదో చేస్తాడని భయపడి ఆ మార్గంలో వెళ్ళొద్దండి. వాడు ఏం చేయలేడు. ఏం చేయగలుగుతాడు?
తాత్కాలికంగా ఏదో చేయగలుగుతాడు, కానీ శాశ్వతంగా ఆయన చేస్తారు. గద్దింపగా అపవాది పారిపోతాడు అక్కడి నుంచి. ఆయన గద్దిస్తే చాలు, కొట్టకల్లా తిట్టకల్లా, వెళ్ళు అంటే వెళ్ళిపోతాడంతే. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు లోబడుతున్నావు? మనం ఎందుకు లోబడుతున్నాం? ప్రసంగి 12:13లో జ్ఞాని ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే ఆయన అంటున్నాడు. ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదే విధి. అంతే. నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, గ్రహించాను, చదువుకున్నాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే దేవుని అడుగుజాడలో నడవటం మానవుల యొక్క విధి, అంతే. ఇంకా వేరే ఆప్షన్ లేదు, వేరే చాయిస్ కూడా లేదు. ఇది విధి, అంతే. ఇది మనం తెలుసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. ఇంకెవ్వరు లేరు పరిశుద్ధుడు. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. ఏమంటే బ్రతుకుండగా ఒకలాగా, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని బిరుదులు ఇచ్చి ఇంకా కొన్ని ఆపాదించి ఎప్పుడైతే ఆ చేస్తామో వీళ్ళ శిష్యులు వీళ్ళకి కొన్ని బిరుదులు ఇస్తారు. కాదు, సైన్యములకు అధిపతిగా యెహోవాయే పరిశుద్ధుడు అనుకుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఎవరికి భయపడద్దు, తలవంచక్కర్లేదు. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసము దిగులు పడవలను. అయ్యా, ఒకవేళ నా బ్రతుకు ద్వారా, నా జీవితం ద్వారా, నా క్రియల ద్వారా, నా మాటల ద్వారా నేను నిన్ను పోగొట్టుకుంటున్నానేమో అని దిగులు కణం మన హృదయాల్లో ఉండాలి. ఆయన కోసము దిగులు పడవలను. ఎందుకు దిగులు? నేను పోగొట్టుకుంటున్నానేమో, నిన్ను జారి విడుచుకుంటున్నానేమో, నిన్ను నేను దూరపరుచుకుంటున్నానేమో, నా అవిధేయత వల్ల నీ ముఖం నువ్వు నాకు చాటు చేస్తున్నావేమని నువ్వు దిగులు పడాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఎప్పుడైతే నువ్వు భయపడతావో, ఆయనే పరిశుద్ధుడు అనుకుని భయపడతావో, ఆయన కోసం నువ్వు దిగులు పడతావో, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటే ఆ స్థలంలో మనం ఉంటాం. ఎవరు ఉండగలుగుతారు? పరిశుద్ధులు ఆ స్థలంలో ఉండగలుగుతారు. పరిశుద్ధత మనకు ఆపాదించబడుతుంది. నువ్వు ఎప్పుడైతే భయపడతావో, ఆయనను పోగొట్టుకుంటున్నావు అనే దిగులు నీ హృదయంలో కలుగుతుందో, దేవుడు నిన్ను ప్రేమించి క్షమించి నీకు పరిశుద్ధతను ఆపాదిస్తారు. ఈ పరిశుద్ధత నిన్ను పరిశుద్ధుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ ఉండగలిగే అర్హత నీకు ఇస్తుంది ఆ పరిశుద్ధత. ఇలాగ ఎవరైతే భయపడతారో, లోబడి ఉంటారో, వారికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అవి 2-3 వాగ్దానాలు చూపించే ప్రయత్నం చేస్తానండి నేను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మను ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. మనమే కాదు, మన రాజులు కూడా ఆయనకు భయపడాలి. మనం భయపడాలి, మన అధికారులు భయపడాలి. వారికి మనకి కూడా అప్పుడు ఆయన క్షేమం ఇస్తానంటున్నాడు. 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. కొన్నిసార్లు ఎటు వెళ్ళాలో మనకు తెలియదు, ఎలా నడవాలో తెలియదు, ఏ మార్గంలో ప్రయాణం చేయాలో తెలియదు. అది నేర్పిస్తాడు ఆయన మనకి. అది నీతి మార్గం, అది రుజు మార్గం, క్షేమకరమైన మార్గం. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడిపించునని చదువుకున్నాం కదండి. 3వ విషయం 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు ఆయన ఒక మేలు దాచి ఉంచాడు. ఆ మేలు ఎలాంటిదంటే చాలా గొప్పది, మామూలు మేలు కాదటండి అది. నరులందరి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భయపడకుండా, అయ్యా నేను దేవుని బిడ్డనండి, క్రీస్తు బిడ్డనండి, ఆ రక్షకుని బిడ్డనండి అని నువ్వు చెప్పగలిగితే నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది. అలాగే ఆయన వలన కలిగే మేలు చాలా గొప్పది. ధీమాగా, ధైర్యంగా, నిజాయితీగా దేవునికి భయపడే బిడ్డలుగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా.
అందుకనే లోక 1:50లో 1వ అధ్యాయం 50వ వచనంలో ఏమంటాడంటే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని అన్నాడు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు. మన బిడ్డల కొరకు ఏదో సంపాదించాలని ప్రయత్నం చేస్తాం, సమకూర్చే ఆలోచన ఉంటుంది, ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు మనం నోరు కట్టుకుంటాం, మనకున్న ఖర్చులు వాటిని లిమిట్ చేసుకుంటాం, పొదుపు చేస్తాం. ఆ తర్వాత బిడ్డలకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు ఆ బిడ్డలకి అది దక్కుద్దో లేదో తెలియదు. కానీ దేవునికి భయపడితే మనం ఏం దాచినా దాగిపోయినా ఆ మేలు బిడ్డలు పొందుతారు. తనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవునికి కనికరం మన బిడ్డలు తరతరం మనం పంచిపెట్టాలంటే, వారు పొందగలిగే ఆ భాగ్యాన్ని వారికి ఇవ్వాలంటే మనం ముందు దేవునికి భయపడే జీవితం జీవించాలి. అపోస్తలుల గారి 10వ అధ్యాయం 35వ వచనం చూస్తే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. త్రోసివేయడండి. ప్రతి జనములోనూ, ఏ జనమైనా కానీ, ఏ భాష అయినా కానీ, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ సంస్కృతి, ఏ నాగరికత అయినా ఏం పర్వాలేదు, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చివరిలోనైనా తెలుసుకున్నాడు, ఇది మనకు న్యాయం, ఇందులో ఏం తప్పులేదు. కానీ ఆయన అలాంటి వాడు కాదు కదా. కనుక అయ్యా, నువ్వు నీ రాజ్యంతో వస్తావని నేను గ్రహించాను, నీ క్షమావార్త ఇప్పుడే విన్నాను, కనుక నీవు నేను రాజ్యంలోకి నన్ను చేర్చుకో. ఇప్పుడే చేర్చుకుంటున్నాను. ఎంత గొప్ప ఆనందం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. హృదయపూర్వకమైన వందనాలు తండ్రి. మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచినందుకు దేవా మీకు హృదయపూర్వకమైన వందనాలు నాయన. విన్న వాక్యాన్ని మా హృదయంలో పదులుపరుచుకొని ప్రభువా, మీకు భయపడటం మేము ఎప్పటికీ కూడా అది కలిగి ఉండాలి. మీకు భయపడటం అనేది నేర్చుకోవాలి. మీకు భయపడటం అనేది మా జీవితంలో ఒక భాగంగా ఉండాలి నాయన. కొన్నిసార్లు మిమ్మల్ని ప్రక్కన పెట్టి తండ్రి అవిధేయులుగా ఉండి భయపడినట్టుగా నటించి అసలు భయమే లేని జీవితాలు జీవించే పరిస్థితిలో ఉన్న మాకు మీ వాక్యం ద్వారా ఒకసారి మా మనోనేత్రాలు తెరిచినందుకు నీకు వందనాలు నాయన. తండ్రి, వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులు వారి కుటుంబాలను కూడా దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. మీ కృపకు వారందరినీ కూడా పాత్రలుగా ఉంచండి. ఎండలు మెండుగా ఉన్నాయి, బలహీనతలు ఎదురవుతున్నాయి, అనారోగ్య పరిస్థితులు కలిగే పరిస్థితి ప్రమాదం ఉంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ కాపుదల దయచేయి. బిడ్డలు పరీక్షలు రాశారు, ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి ఫలితాలు మీరు ఇస్తారని నమ్ముతున్నాం. అలాగే ఇతర పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారందరినీ కూడా దీవించు. యవన బిడ్డలు ఉద్యోగం కొరకు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రార్థన, వారి ప్రార్థన మీరు విని వారికి దాని క్షేమాన్ని దయచేయండి నాయన. విదేశాల్లో ఉండి బిడ్డలు వారి కుటుంబాలను కూడా దీవించండి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులు వారిని కనికరించు. కాలమాన ప్రభావాలు వారి మీద పడకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మా కుటుంబాలన్నింటినీ దీవిస్తూ, సంఘాలన్నింటినీ ఆశీర్వదిస్తూ, దైవ సేవకులు, సేవకురాండ్రు, బోధకులు, ఉపదేశకులు వీరందరిపై నీ కృప కుమ్మరించమని, ఒక సత్యవార్తను అందిస్తున్నప్పుడు తండ్రి ఆ వార్తను అందించడానికి కలిగిన ధైర్యం వారికి దయచేయమని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, మా దేశ అధికారులు, మా రాష్ట్ర అధికారులు వీరందరూ కూడా దీవించమని, ప్రపంచంలో ఉన్న శాంతిని తొలగించి శాంతి సమాధానాలు ప్రసాదించమని, మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులకు తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.